దేవుడు ప్రకటించమని చెప్పింది బైబిల్ మిషన్. దేవుడు రెండు మాటలు మాట్లాడు, చూపించమని తెలియచేయమన్నది బైబిల్. మాట్లాడన్నా. ఒక్కరోజు మధ్యాహ్నంతో కార్యక్రమం ముగించబడుతుంది. ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే వచ్చి పరమేశ్వర పండుగలో ఆశీర్వాదం పొందగలరని, దేవుని వర్షం, మహిమ వర్షం కింద మీరు తడవాలని, దీవెనలు అందుకోవాలని, దేవదేవుని యొక్క ప్రేమకు పాత్రలు కావాలని ప్రభు గారిని ఆహ్వానిస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. బలో యేసు మహారాజ్కి. బైబిల్ మిషన్ కాబట్టి ఈ యొక్క బైబిల్ మిషన్ లో ఉన్న మనందరం గత 3 దినాలుగా ఏకీభవించి చక్కటి విషయాలు తెలిగిస్తున్న మనందరం ఎంతో ధన్యులము అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి మనం దేవుని కనపరుస్తాం. మరి బేతేలు గృహము ద్వారా 87 సంవత్సరములుగా దేవుడు నేడు జరిగిస్తున్న మరణాత చూశారు కదా, జన సముద్రం ఎలా ఉండదో. రేపుడుతో ఆఖరి రోజు కనుక కంపల్సరిగా ఏకీభవించండి. మళ్ళీ మళ్ళీ ఇక్కడ రండి, కాకాని తోటలో కూడా ఏకీభవించండి. మన ప్రసిద్ధయ్య గారు కూడా మనందరం కూడా మన ఘనమయముల ద్వారా, ఈ మహోత్సవముల ద్వారా మనకు, మన సంఘములకు, మన కుటుంబములకు, యావత్ బైబిల్ అంతటికి దేవుడు మరిన్ని ఆశీర్వాదాలు అవసరం ఇవ్వనై ఉన్నారు. అందుబట్టి దేవుడు సూచిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరణాత. ఈ సమయమందు, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ జి సామ్యూయల్ గారు తోకలవారి పాలెం బైబిల్ మిషన్ పక్షముగా తోకలవారి పాలెములో మరి ఘనమైన సేవ జరిగిస్తూ ఉన్న ప్రియులు పాస్టర్ జి సామ్యూయల్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధగా విందాం. ఇది ఒక భాగం వరకే, ఇది నేను చూపించేది ఒక బైబిల్ మిషన్ 87వ సంవత్సర మహోత్సవముల మరణ. సెక్రటరీ గారు అల్లుడు, పెద్ద అల్లుడు. మహాపరిశుద్ధులను ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నారని సెలవించినట్లు